ఇదేనా నువ్వు చెప్పిన ఇల్లు? అవును సార్, ఇదే. అసలు ఇంటి షేప్ చూడండి సార్, ఎంత కళకళలాడిపోతుందో. పిచ్చముండా ముద్దొస్తుంది సార్. ఇల్లు అద్దెకి తీసుకుని అంటూ ముద్దు పెట్టుకుంటావట. ఇల్లు వసతిగా ఉంటుందా లేదా? అయ్యో, ఇది గొప్ప వస్తాయి ఇల్లు సార్. అచ్చొచ్చిన ఇల్లు కూడా. ఇదివరకు ఇంట్లో ఉన్న ఆఫీసరు ప్రమోషన్ వచ్చి గుమస్తా అయిపోయాడు. రివర్స్ కేసా? ఐఎమ్ సారీ సార్, గుమస్తాకు ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయిపోయాడు. అంతకుముందు ఓ వ్యాపారస్తుడు ఓ చిన్న కొట్టు ఓ చిన్న కాపురంతో ఉండేవాడు. ఈ ఇంట్లోకి మారాక 4-5 కొట్లు కట్టాడు, 5-6 కాపురాలు పెట్టాడు. 5-6 కాపురాలే ఏంటి? ఈ ఇంట్లోకి వస్తే ఆ సుఖం కూడా ఉందన్నమాట. ఇది తలుపు తీసి చూద్దాం. కీ నా దగ్గర ఉందా? ఓనర్ దగ్గర ఉంది. మీరు ఓకే అంటే రేపు కీ తీసుకొస్తా. ఇదిగో చూడు, ఇల్లైనా పిల్లైనా కళ్ళారా చూడండి ఒప్పుకోలేనాయా నేను. అసలు ఇల్లు వాస్తు ప్రకారం ఎలాగుందో మరి. అమ్మమ్మ, వాస్తు శాస్త్రంలో నేను డిగ్రీ హోల్డర్ను సార్. వస్తులైనా ఉంటాను కానీ వాస్తు నచ్చని ఇల్లు ఇప్పించనంతే. మనం ముఖ్యంగా ఇంటికి 4 దిక్కులు చూసుకోవాలి సార్. తూర్పు, దక్షిణం, నైరుతి, ఈశాన్యం. ఎవడైనా నీకు చదువు చెప్పింది? దిక్కుల్ని మూలనే కలిపేస్తావేంటాయా? ఓహో, మీ భాషలో వాటిని మూలలు అంటారా? సరే, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఈ ఇంటికి మాత్రం అన్ని దిక్కులు ఉన్నాయి సార్. దిక్కుమాల ఇల్లు మాత్రం కాదు ఇది సార్. ఇక అద్దె నెలకు 500, 3 నెలల అడ్వాన్స్ ఇవ్వాలి. 1 నెల నా కమిషన్, అందులో సగం మీరు ఇప్పుడే ఇవ్వాలి. సింపుల్. ఇప్పుడే ఇవ్వాలా? ఎందుకయ్యా? లేకపోతే రేపు మీరు వచ్చి ఇల్లు అద్దెకి తీసుకుంటారని నాకు నమ్మకం ఏమిటి సార్? ఎవరెవరో కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ టీచర్లు ఇంటి కోసం ప్రాణాలు తీస్తున్నారు. నన్ను ఎదురింట్లో 6 అమ్మాయిలు ఉన్నారు. అంతేకాదు, టాప్లెస్ గా తిరుగుతుంటారు వాళ్ళు. అయితే ఇదిగో ఉంచు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపు పొద్దున స్టూడెంట్స్ టీచర్స్ అన్నా ఉంటే ఒప్పుకోలేను. పొద్దున్నే 5 గంటలకి అలారం పెట్టుకుని వచ్చేస్తున్నాను. ఈ ఇల్లు ఆ పిల్లలు నాకు దక్కాలి. ఓ తంతాను. అన్నా? నన్ను కదా, స్కూటర్ని. ఓహో, ఓకే. అబ్బే, నేను అలాంటి వాడిని కానండి. సారీ. కాస్త పన్ను రాఘవయ్యా. తప్పండి. పవిత్రమైన భారతదేశంలో పుట్టిన ఒక ఆడపిల్ల ఇంతగా బరితెగించి ఒక మగాడిని. అయ్యో, ఏమైపోతుందో ఈ దేశం. అయ్యో, అది కాదయ్యా. మీరెవరో గానీ మిమ్మల్ని ఇక్కడ అనార్కలిలాగా నిలబెట్టేసి సమాధి చేసినట్టున్నారు. ఆ సలీం ఎవరో పాపం. అయినా గాలి రావడానికి ఖాళీ ఉంది కదా, ఇంకేం కావాలి? కాఫీయా? నాకు చిన్న సాయం చేయాలి. ఏం చేయాలి? ఈ గోడ పగలగొట్టి మిమ్మల్ని బయటికి లాగాలా? అది మాత్రం నా వల్ల కాదు. సారీ. ఏమండి, నేను చెప్పేది వినండి. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, చాలా సీరియస్ కండిషన్. చివరి చూపులు చూసుకోమని డాక్టర్ ఫోన్ చేశాడు. మా కొత్త వాటిని ఒక రాక్షసి. ఈ పరిస్థితుల్లో తల్లిని చూసుకోవడానికి కూడా పంపనంటుంది. ఏమండి, ప్లీజ్ మీరు కొంచెం లోపలికి వచ్చి మా మావయ్యని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళండి. ముందు తీసుకోండి, ప్లీజ్ తీసుకోండి. ఓ రాక్షసి దగ్గర నుంచి పిల్లని విడదీసి తల్లి దగ్గరికి చేర్చడానికి ఫీజు ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల గిట్టుబాటు కాదండి. కనీసం 50 అయినా ఉంటే అడ్జస్ట్ అయిపోతాను. అలాగే. ఇప్పుడు చెప్పండి, మీ రాక్షసి ఎవరు? నేనే. ఏం కావాలి? మా అత్తయ్యకి చాలా సీరియస్ గా ఉందండి. మా అత్తయ్య కూతురు మీ హాస్టల్లోనే ఉంటుంది. తీసుకెళ్దామని వచ్చాను. రాక్షసి వార్డెన్ గారు. ఆ స్టూడెంట్ పేరు? పేరు పేరు తెలీదా? తెలియపోవడం ఏంటండి? మా ఇంట్లో అందరం చిట్టి అంటాం. ఇక్కడ మీరేమంటారో తెలియదు. వీళ్ళల్లో మీ చిట్టి ఎవరు? ఇంతమంది వచ్చారేమిటండి? వీళ్ళకి ఇదొక ఆట అయిపోయింది. అబ్బాయి చెప్పు, వీళ్ళ మీ చిట్టి ఎవరు? అదే తెలియటం లేదండి. చిట్టి. ఇతను నీకు బావయ్య అవుతానని చెప్తే నువ్వు మావయ్య అంటావేమిటి? అది జలుబు చేసి బాగా సరిగ్గా పలకటం లేదు మేడం. నేను బావయ్య అన్నాను, మీకు మావయ్య అని వినిపించింది. మీ అమ్మకి చాలా సీరియస్ గా ఉంది చిట్టి. అంత గట్టిగా బాధపడదు చిట్టి. వీళ్ళంతా మా చుట్టాలే మేడం. వీళ్ళకి మా అమ్మని చూడాలి. మీరేం కంగారు పడకండి మేడం. మా చిట్టిని గ్యాంగ్ అందరినీ నేను భద్రంగా తీసుకొచ్చి నింపుతా కదా. ఈలోగా మీరు హాయిగా రెస్ట్ తీసుకుంటూ రాక్షసుల చరిత్రలో అవి చదువుకుంటూ ఉండండి. పదండి పదండి పదండి. ఎక్కండి, ఎక్కువ. ఎందుకు? నా డ్యూటీ అయిపోయిందిగా. అయ్యో, పైనుంచి రాక్షసు ఎక్కువయ్యా. ఓవర్ టైం చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలి మరి. అబ్బా, ఇస్తాను, ముందు ఎక్కువ. మిస్టర్, టాక్సీ దిగి వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. హాస్పిటల్ దాకా వెళ్ళనక్కర్లేదా? మేము
వెళ్ళేది హాస్పిటల్ కాదు, హాల్, సినిమా హాల్. మరి నన్ను అలా చెప్పమన్నారు? అదంతేనయ్యా, అలా చెప్పకపోతే ఆ రాక్షసి పంపుతుందా? ఇదిగో చూడు, ఇవాళ నా ఫేవరెట్ హీరో రిషి కపూర్ పిక్చర్ రిలీజ్. మొదటాడు చూడకపోతే ఈ లైఫే వేస్తుంకో. అసలు అందుకే ఈ నాటకం ఆడింది. అవును, ఏమిటి ఆడపిల్లల మధ్య మన్మధుల్లో సెటిల్ అయిపోయావు? అబ్బే, నేను అలాంటి వాడిని కానండి. నా ఓటర్ నాకు భార్య, నేను వెళ్ళిపోతాను. అలాగే మరి నా ఓటర్ నీకు ముందు చిన్న వేస్తా. డ్రైవర్ నువ్వు పని. నేనే బ్లఫ్ మాస్తుంది అనుకుంటే నాకంటే ఎక్కువకున్నారే వీళ్ళు. అన్ని టాపేమిట్రా? బ్రేక్ పడిపోతే నీ మబ్బు దిగిపోయిందో తెలుసా? నేనే ఆపించానన్నా. నా కాడ తోక జాడిస్తున్నావుగా, చెంపి చేతిలో పడదామని. ఏంటే వరాలు? 7వ నాడు అప్పు తీర్చేస్తానని డబ్బు తీసుకున్నావు. ఇవాళ 9వ రోజు. బాకీ మాట ఏమిటి? గట్టిగా మాట్లాడక నీకు దండం పెడతాను. పెద్దబాబు గారు అంటే నా మబ్బు పూర్తిగా దిగిపోతుంది. నీ పెద్దబాబు నీకు గొప్పేమో, నాకేంటయ్యా? డబ్బు కట్టుకుంటావు. వరాలు మా అమ్మగారు. ఏమిటి నా డ్రైవర్ మీద చేసుకుంటున్నావు? నీకెందుకయ్యా మధ్యన? నీ డ్రైవర్ నా కాడ అప్పు తీసుకున్నాడు, వసూలు చేయడానికి వచ్చాడు. ఆడదానికింత పొగర పనికిరాదు. నా కారు ఆపి లూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త అనుకున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తా? ఈ వడ్డీ వరలక్ష్మి ఏరియాస్ లోకి వచ్చి పోలీసులు పిలుస్తానన్న మొగాడు అక్కడ పుట్టాడండి. ఇదిగో, కార్లో వచ్చి నన్ను అదే పనిగా తోక జాడించక తెంపి కాళ్ళ పడేస్తాను, జాగ్రత్త. ఇందాక నుంచి ఊరుకుంటున్నానా? మిట్టి పెరిగిపోతున్నావు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలే రావరే. డబ్బులు ఎక్కడి పోదామనా? చూపించిన నా దెబ్బ. ఈ వడ్డీ వరలక్ష్మి కాడ రాగేసుకుంటే గుడ్లు పగులుతాయి, గుడ్లు పేలుతాయి. చూస్తా నా దెబ్బ. ఈ కళ్యాణ్తో రాంగేసుకున్నావంటే గుడ్లు ఖాళీ అవుతాయి, గుడ్లు పెద్ద అవుతాయి. నా కాడ తోక ఝాడించావంటే కెంపి నీ చెడక్కడతా, జాగ్రత్త. ఇక వేరే ఈ అమ్మాయి కట్టేవా నువ్వు? 105 బాబు. 105. మగవాళ్ళతో జాగ్రత్త మాట్లాడటం నేర్చు. చూడమ్మాయి, నా పేరు అమ్మాయి కాదు, వడ్డీ వరలక్ష్మి. అబ్బో, నీకు సిక్కుందా? చూడు వడ్డీ వరలక్ష్మి, ఇవాళకి నువ్వు చేసిన వసూలు చాలు, ఇంటికెళ్ళి వంట చేసుకో. ఓకే, బాయ్. ఇంకెక్కడ గ్యాస్ అక్క? దొరబాబు మన గ్యాస్ మొత్తం తీసేశాడుగా. అవునరా, మన సోడా బుడ్డిని ఆపగలిగే మొగాడు ఇన్నాళ్ళ తగిలేడు. చలో.